ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము చదువుతానండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపముయందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నా పిల్లలారా అని అపోస్తలుడైన పౌలు చాలా చోట్ల సంబోధించాడు. ఎవరైతే ఆయన యొక్క మరి స్వార్థ విని రక్షించబడి ఉంటున్నారో, మరి విశ్వాసులుగా మార్చబడి ఉంటున్నారో వారందరినీ కూడా ఏమంటున్నాడు? నేను నా పిల్లలు అంటున్నాడు. కాబట్టి విశ్వాసముందు నేను నిన్ను కంటిని అంటాడు తిమోతితో. అంటే మరి సేవకుడైన వారి యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటంటే మరి వాక్యం చెప్పి వదిలిపెట్టి పోవడం కాదు. వారిని తన యొక్క బిడ్డలుగా స్వీకరించి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకై, వారి యొక్క ఆత్మీయ బలపరచబడేదాని కొరకై ప్రయాసపడేవాడుగానే తండ్రిగా ఉంటున్నాడు. అందుకొరకే నా పిల్లలు అంటున్నాడు. రైట్. అయితే ఇక్కడ ఈ దినం మనం చూసే కార్యం ఏంటంటే, ఒక విశ్వాస యొక్క మరి జీవిత గమ్యం ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం గమనించవలసి వారుగా ఉంటున్నాం. ఏమిటి మన యొక్క జీవిత గమ్యము అనేటువంటిది కార్యాన్ని మనం గమనించవలసి వారుగా ఉంటున్నాం, చూస్తుంటున్నాము. ఇక్కడ మరి గమనించినట్లయితే ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క స్వరూప్యం. కాబట్టి మీరు మరి పాపం నుండి రక్షించబడి మరి నీతిమంతులుగా తీర్చబడి ఈ లోకంలో ఆయన కొరకై పరిశుద్ధులుగా జీవించడం మాత్రమే కాదు, కానీ ఈ యొక్క జీవితం ఎట్లా కావాలా? ఆయన యొక్క స్వరూప్యంలోనికి, అంటే ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలు ఎట్లాంటి ప్రేమ, విశ్వాసము, సమాధానము, ఇటువంటి కార్యాలు కలిగిన వారముగా. కాబట్టి క్రీస్తు యేసు యొక్క స్వరూపమే విధేయత కలిగిన వాడు గుట్టున్నాడు, ప్రేమ కలిగిన వాడు గుట్టున్నాడు, కంపాషన్ అంటే కటాక్షం కలిగిన వాడు గుట్టున్నాడు, కృప కలిగిన వాడు గుంటాడు. ఈ లక్షణాలన్నీ కూడాను, ఈ గుణగణాలన్నీ కూడా మనలో ఏర్పరచబడాలని మనలో పలు విధమైన సందర్భాలుగా దేవుడు మరి విశ్వాసమైన తర్వాత తీసుకొచ్చున్నాడు అనే కార్యాన్ని గమనించవలసి అనుకుంటున్నాం. మరి ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాము యెహోషువను గురించి. మనం అనేక సార్లు మన ఇళ్ళల్లో కూడా మరి యెహోషువ యొక్క వాగ్దానము, ఆ యొక్క కార్యము, ఆ తీర్మానాన్ని మనం ఒక మరి వాల్ పోస్టులు పెట్టుకుంటాం. ఏంటంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము మరి 15వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవాను సేవించటం మీ దృష్టి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదరో అద్దరిన మీరు పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశంలో మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించదరో నేడు కోరుకోండి. మీరెవరిని కోరుకునేను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అది తీర్మానం. కాబట్టి మొట్టమొదటిగా ఏముండాలా? మన యొక్క జీవిత ధ్యేయం ఏంటంటే ఒక తీర్మానము, ఒక డిటర్మినేషన్. కాబట్టి యెహోషువ తన యొక్క మరి కార్యం అంతా ముగించిన తర్వాత తన చుట్టూ ఉండేటువంటి మరి యొక్క ఇశ్రాయేలును చూసి చెప్తుంటున్నాడు, మరి మీరు కొంతమంది అన్ని దేవతలు పూజించిన వారు ఉంటున్నారు, కొంతమంది అటు కొంతమంది ఇటు ఉంటున్నారు. మరి మీరు ఏది ఎట్లా ఉన్నప్పుడు కూడా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదుము. హౌ హీస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ హౌస్. కాబట్టి నేను నా ఇంటి వారు అంటే నేను మాత్రమే కాదు, నా భార్య బిడ్డలు కూడా అని కదా. ఈ దినాల్లో మనం అనేకులు ఏమంటామంటే, అయ్యా నువ్వు పరిచయం చేస్తున్నావు కానీ నీ కుటుంబం ఏమి ఎట్లుంది, నీ పిల్లలు ఏమి ఎట్లుంటున్నారంటే అది నాకు తెలియదు, దేవుడు నన్ను పిలిచినాడు నేను చేస్తున్నాను. తప్పు, అది పొరపాటు. అది యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీకు కుటుంబ బాధ్యత ఇచ్చినాడు దేవుడు, అన్నిటిని కూడా నెరవేర్చాలి, కుటుంబంతో కూడా నెరవేర్చబడాలి. కాబట్టి ఎంత ధైర్యంగా చెప్తున్నానంటే ఆ పిల్లల గురించి మరి ఎంత తన కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు చెప్పలేరు. నేను నా పిల్లలు ఏం చేస్తామంట, ఇది మొదలుకొని నేను నా ఇంటి వారును మరి యెహోవాను సేవించదము అంటున్నాడు. యెహోవాను సేవించ తీర్మానం. కాబట్టి మన యొక్క విశ్వాస యొక్క జీవిత ధ్యేయం ఏది ఉండాలంటే ఒక తీర్మానం ఉండాలా. రెండవదిగా ఒక డిటర్మినేషన్, నిశ్చయిత ఉండాలి. కాబట్టి యెహోషువ తీర్మానాన్ని ఇక నిశ్చయితం. కాబట్టి మీ ఇంట్లో వాక్యం ఉన్నట్టయితే దాన్ని చూసినప్పుడంతా కూడా జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ ఏం చెప్తున్నాడు? తీర్మానం చేసినాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? ఒక డిటర్మినేషన్, ఒక హోప్ కలిగిన వాడు ఉంటున్నాడు, నాకుంటున్నదా అని. ఎవ్రీ డే మనం ప్రతి ఒక్క దినము దాన్ని చూసినప్పుడంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసినట్లయితే ఒక మనుషుని యొక్క జీవిత లక్ష్యం ఏదై ఉండాలంటున్నాడంటే 6వ అధ్యాయం 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మరి కొండ మీద ప్రసంగం బోధిస్తూ తన చుట్టూ ఉంటే ప్రజల గురించి మరి విస్తారం అంటే ప్రజల గురించి అక్కడ మాట్లాడుతుంటున్నాడు.
ఈ లోకంలో ఏం కోరుకుంటారు, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని దివారాత్రులు దాని గురించే మరి ప్రయాసపడుతున్నారు, ఆయాసపడుతున్నారు, మరి శ్రమ పడుతున్నారు. అయితే అవసరమైంది ఒకటిగా ఉంటుంది. ఏది మరి చూసినట్టయితే మీరు ఏం చేయాలా, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి. సో యువర్ ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. సో మన యొక్క జీవితాల్లో మన జీవితం యొక్క ప్రాధాన్యత ఏది అనేటువంటిది, ఒక విశ్వాస యొక్క ప్రాధాన్యత, ఆయన బిడ్డలకు మారినట్టు మనకు ప్రాధాన్యత దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకుట అనేటువంటి కార్యము. కాబట్టి దేవుని రాజ్యము ఆయన నీతి, ఆయన యొక్క రాజ్యము నీతి నివసించు రాజ్యం, అది నిత్య రాజ్యం. దాన్ని వెతుకుచుంటున్నామంటే దాని యొక్క ధ్యేయం మనం కలిగిన వారుగా ఉండాలా. మిగతావన్నీ కూడా ఏమంటున్నాడు ఇక్కడ, ఇవన్నీ మీకు కావాలని ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, నా జీవితం ఎట్నో, పిల్లల జీవితం ఎట్నో, కుటుంబం ఎట్నో అని ఆలోచించకూడదని కాదు, కానీ దాని మీదనే మనం యోచన పడి చింతపడకూడదు అని అర్థం. కాబట్టి మొట్టమొదటిగా ఏది అవసరమో నీ యొక్క మరి దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతికేట్టుకారం. ఎక్కడెక్కడ దేవుని నామం మహిమపరచబడాలనో ఆ విషయంలో మనం పాలు పొందవలసి అనుకుంటున్నాము, ఆ విషయం కొరకే మనం ప్రయాసపడవలసి అనుకుంటున్నాము. అది మన యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలి. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్తలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభువే చెప్తుంటున్నాడు. ఏం చెప్తుంటున్నాడు అంటే 4వ అధ్యాయం 34వ వచనంలో యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ, యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారమైనది. చూడండి ఎంత మరి ఆశ్చర్యమైన కాదు. శిష్యులు వచ్చేసి అయా భుజించండి అని ఆహారం తీసుకొస్తే ఆహారం నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాను ఆహారం అంటున్నాను. ఏంటిది, దేవుని చిత్తము లేక నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు ఇవ్వడిన ఆహారము. కాబట్టి ఎటువంటి తీర్మానము, ఎటువంటి డిటర్మినేషన్ యేసుప్రభువే కలిగి ఉంటే నీవు నేను ఎటువంటి డిటర్మినేషన్ కలిగి ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ వారికి చెప్తూ అదే సమయంలో ఏం చెప్తున్నాడు, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినట్టు మీరు చెప్తున్నారు కదా, మిదిగో మీ కనులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చినవి మీతో చెప్తున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలా, మరి కోయివాడును విత్తువాడును జీతం పుచ్చుకున్నట్లు మీరు ఆ పనిలో ఉండాలి. కాబట్టి దేవుని పనిలో ఉండాలి, దేవుని రాజ్య వ్యాప్తిలో ఉండాలి, దేవుని రాజ్యం ఆయన నీతిని వెదకట్లో ఉండాలి. కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చుట అనేటువంటిది మన యొక్క జీవిత లక్ష్యముగా ఉండవలసి అనుకుంటున్నాము. అది రెండవది మరి చూస్తుంటాము. మూడవదిగా 4వది మనం గమనించినట్లయితే అదే 17వ అధ్యాయంలో తిరిగి యేసుక్రీస్తు ఏం చెప్తారంటే యోహాను సువార్తలో 4వ వచనం, రైట్, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కాబట్టి దేవుని మహిమపరచుట అనేటువంటిది మరి మన యొక్క బాధ్యత, మన యొక్క మరి ఖచ్చితమైనటువంటి యొక్క మరి బాధ్యత ఏంటంటే నేను దేవుని మహిమపరచాలి. కాబట్టి ఆయన పని నెరవేర్చుట అంటే అర్థం ఏంటి, ఆయన మహిమపరచుట. అందుకొరకే ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. కాబట్టి ఈ నిత్య జీవాన్ని గురించి నేను సాక్ష్యం ఇచ్చి ప్రకటించి బోధించినాను. కాబట్టి మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ, నా పని నెరవేర్చినాను. చెప్పగలమా మనం మన జీవితాల్లో, నేను ఆయన పని నెరవేర్చేవాడు కూడా దినదినము ఆయన నాకు అప్పగించిన దాన్ని నెరవేర్చేవానిగా ఉంటున్నాను, నెరవేర్చేదానిగా ఉంటున్నాను. అది మనకి జీవిత లక్ష్యం. మన జీవితంలో అనేక అవసరాలు ఉండొచ్చు, మన ఉద్యోగాలు ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, మన బాధ్యత, ఇవన్నీ కూడాను, వీటన్నిటి ద్వారా కూడాను మనం దేవుని యొక్క మరి మహిమను మనం మరి ఎల్లప్పుడూ మన ప్రాముఖ్యంగా ఉంచుకోవాల్సి అనుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు యేసు ఏమంటున్నాడంటే, తండ్రి నిన్ను మహిమపరిచుంటున్నాను, ఎట్లా నువ్వు నాకు అప్పగించినవన్నీ చేసినాను కాబట్టి మహిమ. అందుకొరకు అపోస్తలుడు పౌలు కూడా ఏమంటాడు చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఏం రాస్తున్నాడంటే, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగా కాక ఇంటింటా మీకు తెలియజేసి బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు అందులో విశ్వాసం వలన యూదులకును గ్రీసు దేశాలకు ఎలాగ సాక్ష్యం ఇస్తూ ఉంటినో ఇదంతయు మీకు తెలియను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా నేను మరి ఇప్పుడు బంధకంలో ఉంటున్నాను అయినప్పటికీ కూడా మీ విషయమై నేను ఎంతగా ప్రయాసపడుతున్నాను, మీ విషయమై నేను ఎంతగా మరి అన్నీ కూడా సహించుంటున్నాను, మరి దాని గురించి మీకు బయలుపరుస్తున్నాను అంటాడు. 23వ వచనంలో కూడా మనం గమనించినట్టయితే ఏం చూస్తున్నాం ఇక్కడ, 20వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడు, బంధకములు శ్రమలు నా కొరకు కాచుకున్నానని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్త గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తులో పొందిన పరిచర్యను తుదముట్టించవలనని. అది కాబట్టి నాకు ఏ పిలిపించాడో,
ఏ పిలిపించాడు? దమస్కు మార్గంలో అపొస్తలుడైన పౌలుకు మరి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై, మరి నీవు రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నా కొరకై సాక్ష్యముగా ఉండవలసిన వారికి ఉంటున్నావు, నీవు ఏర్పరచుకుంటున్నావు అంటున్నాడు. అనేక కార్యములు. కాబట్టి నీవు ఏదైతే నీకు సంభవించబోయినదో అది నీకు బయలుపరుస్తానంటున్నాడు. కాబట్టి ఆయన కొరకై శ్రమలు, బాధలు, హింసలు, ప్రాణాపాయములు కూడా మరి ఆయన కొరకై నిర్ణయించినాడు. అపొస్తలుడైన పౌలు దాటన్నిటిలో పాలు పొందినాడు. అదేవిధంగా మరి చూసినట్లయితే నేను దాని కొరకై తుదముట్టించవలని నా ప్రాణంకి ఎంత మాత్రము ప్రేమని కాదు. కాబట్టి ఈ యొక్క దేవుని పరిచయం తుదముట్టించట్లో నా ప్రాణాన్ని నేను లెక్క చేయలేదంటున్నాడు. కాబట్టి అది ఆయన యొక్క మరి లక్ష్యంగా ఉంటున్నది. జీవిత లక్ష్యం, విశ్వాస యొక్క జీవిత లక్ష్యం అదై ఉంటున్నది. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఆ విషయం రాస్తాడు. అట్లాగే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఫిలిప్పీలకు 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని నాన్ని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. కాబట్టి అవర్ డిజైర్, మన యొక్క ఆశ, ఆకాంక్ష మన కొరకు ముందు దేవుడు ఏదైతే ఉంచినాడో ఆ కార్యాన్ని నెరవేర్చాలా, ఆ కార్యంలో మనము మరి దేవుని మహిమపరచాలా అనేటువంటి ఉద్దేశం కలిగిన వారమై యేసునందున్న క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని వారి కొరకు పరిగెత్తును. కాబట్టి ఇది అక్కడ మనకు ఒక ఉన్నతమైన పిలుపు మనది. ఆ ఉన్నతమైన పిలుపు వృధా అయింది కాదు, అది బహుమానంతో కూడిన పిలుపు. కాబట్టి ఆ బహుమానాన్ని నేను పొందాలని దాని వైపే పరిగెత్తాను. ఇది నా జీవిత లక్ష్యం అంటాడు. కాబట్టి ప్రేమైన వల్ల నీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ఏంటి? ఆయనక మరి మనకిచ్చిన దాన్ని నెరవేర్చి మరి మనకు ఉంచినట్టు ఆ బహుమానం వైపు మనము పరిగెత్తవలసిన అనుకుంటున్నాము. మనకు ఆత్మజీవంలో అలసిపోకూడదు, పడిపోకూడదు, వెనుకబడిపోకూడదు. అయితే ఎప్పుడు మన యొక్క సమస్తమైన మరి కార్యముల్లో మన విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించి దాన్ని ముగించాలంటే యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలము అనేటి కార్యాన్ని. కాబట్టి ఈ తాత్పర్యం కలిగిన వారందరూ కూడా వీరికి అందరికీ నేను చెప్పిన హెచ్చరిక ఇదే అంటున్నాడు. కాబట్టి ఇటువంటి తాత్పర్యం కలిగిన వారు. కాబట్టి మనకి జీవిత లక్ష్యం ఏంటంటే ఆయనక మరి రాజ్యాన్ని వెతుకుట, ఆయనను సేవించుట, తర్వాత ఆయన ఎట్లా ఉంటుంది అది మరి దేవుని చిత్తము చేయుట అనేటువంటిది. అట్లాగే ఫినిషింగ్ ద డివైన్ టాస్క్. అప్పుడే మనము ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడతాము. అది మరి చూసినట్టయితే మన యొక్క పరుగు తుదమిట్టించుట అనేటువంటి చూస్తున్నాము. ఆఖరిగా ఆయన వలే ఎట్లాగా మరి అటైనింగ్ ద ఎస్, ఆయన వలే మనం మార్చబడుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవి మన యొక్క జీవిత లక్ష్యముగా ఉండవలసి ఒక విశ్వాసకి ప్రభు ఆ విధంగా ఉంటుంది, మనకు సహాయం చేయనుగా.